జిల్లాలో వరుసగా ఏసీబీ అధికారుల దాడులు సంచలనాలు సృష్టిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడులు మరవకముందే పెద్దపల్లి కలెక్టర్ కేంద్రానికి కూతవేటు దూరంలో నీటిపారుదల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న మరో అధికారి సోమవారం రోజు ఏసీబీ అధికారులకు చిక్కడం సంచలనంగా మారింది. చర్చనీయ అంశం అవుతుంది. వివరాల్లోకి వెళ్తే ఎస్ఆర్ఎస్పీ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నర్సింగరావు ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన శ్రీనివాస్ యాదవ్ వద్ద నుండి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. కాంట్రాక్టర్ వద్ద నుండి బరి తెగించి నడి రోడ్డు పైన డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తన సిబ్బందితో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం తను పనిచేసే నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్కు తీసుకువచ్చి విచారిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులు శ్రీనివాస్ మాట్లాడుతూ, కొద్ది రోజుల క్రితం ధర్మారం మండలంలో ఒక కాంట్రాక్ట్ పని 90,000 విలువ చేసేది పూర్తయ్యాక అందులో సగం డబ్బులు నాకు ఇస్తేనే బిల్లు పెడతానని అధికారి బిల్లు పెట్టకుండా ఇబ్బందులకు గురి చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారని బాధితుడు తెలిపారు. నేను కాంట్రాక్టర్ని. ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూలపల్లి మండలం కాసాపూర్లో ఒక బుంగరం చిన్న వర్క్ 90,000 చిల్లర ఉన్న వర్క్ టెండర్ ద్వారా మాకు వచ్చింది. వర్క్ కంప్లీట్ చేసినాం. ఎంబీ రికార్డ్ చేయమని సార్ని అడిగితే నెల మీద చిల్లర దింపించుకున్నారు. లాస్ట్కు నాకు సగం పైసలు ఇస్తే 90,000 సగం అమౌంట్ ఇస్తే నీకు బిల్ రికార్డ్ చేస్తా లేకపోతే చేయాలని చెప్పి అన్నాక నేను 18వ తారీఖు ఏసీపీ అధికారులను ఆశ్రయిస్తే మళ్ళీ ఇవాళ పోయి వాళ్ళను ఏసీపీ అధికారులు సార్ దగ్గరికి పోయి ఆఫీస్ దగ్గరికి పోయి ఈ అమౌంట్ పట్టుకుపోయి వాళ్ళకి కలిసి మళ్ళీ వచ్చి సార్తో ఈ సార్కు అమౌంట్ ఇచ్చాం. టీ గార్డెన్ టీ స్టాల్ వెనక ఆయన రమ్మన్నాడా మీరు? ఆయన రమ్మన్నాడు. ఎక్కడ రమ్మన్నాడు క్లియర్ చెప్పండి. కలెక్టర్ ఆఫీస్ ముందు టీ స్టాల్ కాడికి నేను ఇక్కడ కలెక్టరేట్ కమాన్ ఆపోజిట్లు ఉంటా, అడిగి రాను అన్నాక సార్ వస్తున్నాం అని వచ్చినాక ఇచ్చేటప్పుడు వీళ్ళు పట్టు